రేవంత్ సర్కార్ వైఖరిని వ్యతిరేకిస్తూ ఆశా వర్కర్లు పోరుబాట పట్టారు. హైదరాబాద్లోని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఉద్యోగ భద్రత, వేతనం పెంపు సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న ఆశా వర్కర్లతో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. సర్కార్పై ఆశా వర్కర్లు పోరుబాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఏదైతే వాళ్ళకి ఎన్సీడీ టీబీ ఆన్లైన్ ఎంట్రీని ఆశాలతో చేయొద్దని వెంటనే ఎన్సీడీ టీబీ ఆన్లైన్ ఎంట్రీని తమతో ఆపాలని డిమాండ్ చేస్తూ డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు అయితే ఆశాలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అటు రేవంత్ సర్కార్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు తమకు ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది ఆశా వర్కర్లు మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంది? ఎందుకు ఇవాళ ధర్నా చేస్తున్నారు? మా ప్రధాన డిమాండ్ అంటే ఇప్పుడు ఎన్సీడీ ఆన్లైన్ చేయాలి ఆశా వర్కర్లు అని. ఎన్సీడీ టీబీ స్క్రీనింగ్ అవి మొత్తం ఆశాలతోటే చేపిస్తున్నారు. ఏఎన్సీలు కూడా ఒక్కొక్కరికి 5, 6 కావాలంటున్నారు. ఉన్నదే మాకు 2000 పాపులేషన్. ఎక్కడి నుంచి తేవాలి, ఏం చేయాలి? గవర్నమెంట్ ప్రసూతి అంటే డెలివరీలు కూడా గవర్నమెంట్లనే కావాలంటున్నారు. ఎన్సీడీ మొత్తం ఆశాలే స్క్రీనింగ్ చేయకున్నా గానీ ఆన్లైన్ లో ఎంట్రీ చేయమంటారు. అది ఎంతవరకు కరెక్ట్? రోజుకు మాకు మెడలు గుంజి బీపీలు, షుగర్లు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆశా వర్కర్లు. పొద్దున 9 నుంచి 4 గంటల వరకు ఇదే పని మీద ఉంటున్నాం. ఏ ఫోన్ వస్తుందో తెలియదు, ఏందో తెలియదు. మా పరిస్థితి అయితే బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు అన్ని వచ్చినాయి ఆల్రెడీ. ఇప్పటికి కూడా ఇంకా ఆన్లైన్ చేయమంటే మాకు ఒక్కొక్కరికి కండ్లు కనిపించకుండా అవుతున్నది. ఎన్సీడీ తీసివేయాలి. తర్వాత టీబీ స్క్రీనింగ్ కూడా అది ఆన్లైన్ చేయమంటున్నారు, అది కూడా తీసేయాలి. కానీ ఎక్కువ పని భారాన్ని పెడితే మేము కూడా హెల్త్లు ఖరాబ్ అవుతున్నాయి. మాయం కూడా మనుషులమే. అది ఆలోచించి మాకు ఆన్లైన్ వర్క్ అనేది తీసేయాలని నేను కోరుకుంటున్నా. మేడం, మీకు కనీస వేతనం 18,000 ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎంత వేతనం వస్తుంది? మాకు ఇప్పుడు 9,900 వస్తున్నది. అది కూడా ఫిక్స్డ్ లేదు, పర్ఫార్మెన్స్ బేసికే ఇస్తున్నారు శాలరీ. మేము 18,000 కనీసం. ఇప్పుడు అన్ని నిత్యావసర సరుకులు అన్ని పెరిగినాయి. దానికి అనుగుణంగా 18,000 శాలరీ కావాలంటున్నాం. 18,000 కూడా సరిపోవు. కాకపోతే మేము 18,000 కోరుకుంటున్నాం. కనీస వేతనం 26,000 కావాలి అసలు ఒక ఫ్యామిలీ బతకడానికి. కానీ మేము 18,000 ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మేజర్ గా మా డిమాండ్స్ ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము ఒక హామీ ఇచ్చింది, అధికారంలోకి రాగానే ఆశా వర్కర్లకి 18,000 వేతనం ఫిక్స్డ్ చేస్తానని చెప్పి. 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇప్పటికీ చేయట్లేదు. పారితోషికం పేరుతోని మా దగ్గర శ్రమని దోచుకుంటున్నారు. కాబట్టి మా శ్రమ దోపిడీ మా పైన ఎక్కువ జరుగుతుంది. పని భారం అనేది బాగా విపరీతంగా పెరిగిపోతుంది. ఒక జాబ్ చార్ట్ అని అడుగుతున్నాం. ఆశ చేయాల్సిన పని ఆశాకి ఇవ్వండి. ప్రభుత్వం పనులు, డిపార్ట్మెంట్ పనులు, రాజకీయ నాయకుల పనులు, లోకల్ పనులు, ఇట్లా అదనంగా కొత్త అన్ని ఆన్లైన్ చేయించడం అనేది పనిభారం పెరిగిపోతుంది. కాబట్టి ఆశాలపై పనిభారాన్ని తగ్గించాలనేది 2వ డిమాండ్ గా ఉంది. టీబీ అనేది ఆన్లైన్ చేయించడం ఆశాలతో రద్దు చేయాలి. 3వది. 4వది ఏంటిది? ఈ రోజు ఆశాలకి చాలా మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని అడుగుతున్నాం. సెలవులు మంజూరు అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే, అధికారుల నుండి మెమోలు ఇస్తామని బెదిరింపులు వస్తున్నాయి. పని చేయకపోతే, టార్గెట్లు రీచ్ కాకపోతే మెమోలు ఇస్తామని బెదిరిస్తున్నారు. ఈ మెమోలు ఇస్తామనే బెదిరింపుడు అనేది మొత్తానికే వెనక్కి తీసుకోవాలి. దాన్ని రద్దు చేయాలి, లేకుండా చేయాలి. ధరలు పెరిగినాయి, ఇంటి అద్దెలు పెరిగినాయి. ఇప్పుడు ఆర్టీసీ అంటే ఫ్రీ ఉంది, దాని పరిస్థితి ఎట్లుందో మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అదొకటే కాదు కదా, మాకు ఇతర కూడా ఉన్నాయి. అన్ని చూసుకొని మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 చేయాలనేది అడుగుతున్నాం. ఈఎస్ఐ, పిఎఫ్ కావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి, మాకు వారాంతపు సెలవులు కావాలి, పండగ సెలవులు కావాలి, మెటర్నిటీ లీవులు కావాలి. ఈ లీవులతో మాకు కూడిన వేతనం కట్టించాలి. ఇప్పుడు బిఎల్ఓ డ్యూటీలు చేయాలండి. మేము బిఎల్ఓ జిహెచ్ఎంసీ తరఫు నుంచి బిఎల్ఓ డ్యూటీలు చేయాలి. ఆ డబ్బులు సరిగా ఇయ్యరు. పల్స్ పోలియో డబ్బులు ఇవ్వరు. అట్లాగే ఎన్నికల డ్యూటీ చేయమని చెప్తారు. ఎట్లా కాలేజీలలో డ్యూటీలు చేయాలి మేము వాలంటరీగా. స్కూళ్లలో ఎగ్జామ్లు ఉంటే మేము వాలంటరీ డ్యూటీలు చేయాలి. మరి వీటన్నిటికీ మాకేమి కట్టించారు? అక్కడ మేము కళ్ళు తిరిగి పడిపోయినాము. ఆరోగ్య సమస్యను పట్టించుకుంటే పరిస్థితి లేదు. ఈ రోజు మేమంతా మహిళలము. ఈ సెక్షన్ లో అంతా సేవారంగంలో పనిచేస్తున్నాము. మహిళలము గణనీయంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి, మమ్మల్ని చర్చలకు పిలవాలి, మా ఫిక్స్డ్ వేతనం హామీని వెంటనే అమలు చేయాలి. లేకపోతే ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి. 26,000 మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అందరితోని నువ్వు బిఎల్ఓ డ్యూటీలు చేయించుకుంటావు, ఎలక్షన్ డ్యూటీలు చేయించుకుంటావు. రేపు ఎట్లా చేస్తారు వీళ్ళు ఆరోగ్యంగా ఈ డ్యూటీలు చేయాలంటే? మాకు వేతనాన్ని పెంచమని అడుగుతున్నాము. చూసుకున్నట్లయితే
ఆశా వర్కర్లు అయితే ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి ఉంది. తమకు పని భారం తగ్గించాలి, జాబ్ చార్ట్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే తమకు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. ఏదైతే ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలి, కనీస వేతనం 18,000 ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తమకు హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో యాసర్, టీ న్యూస్ హైదరాబాద్.